మొన్న ఒక వీడియో చూశాను, ఒక స్వామీజీది. ఆ స్వామీజీ అంటున్నాడు 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టాట, అదేదో ఉంగరం ఇచ్చాడు భక్తుడికి. రంగురాయి ఉంది, పచ్చరంగు ఏదో. ఆ ఉంగరం పెట్టుకోమన్నాడు. ఆ ఉంగరం పెట్టుకుంటేనట ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇతనికి ఆకర్షింపబడిపోతారు. మొగుడికి పెళ్ళడానికి గొడవలు ఉన్నాయట, అతను పెట్టుకున్నాడట. సాక్ష్యం చెప్తున్నాడు, నిజంగా నా దగ్గర వీడియో ఉంది. ఏమని చెప్తున్నాడంటే, ఈ ఉంగరం పెట్టుకున్న దగ్గర నుంచి మా ఆవిడ నాతో చాలా ప్రేమగా ఉంటుందని అంటున్నాడు. ఆరిని తర్వాత ఈ ఉంగరం పెట్టుకున్నాక నాకు 6 కోట్లు కలిసి వచ్చిందని అంటున్నాడు. మరి నేను చెప్పానా ఉంగరం ముందే పెట్టుకోమని చెప్పానా నేను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ ఉంగరం, ఈ భక్తి, ఇదంతా దేని చుట్టూ తిరుగుతుంది చెప్పండి? నిత్య జీవం చుట్టూ తిరుగుతుందా, ఈ లోకం చుట్టూ తిరుగుతుందా? కదా. ఇలాంటి వాళ్ళే మన క్రైస్తవ్యంలో కూడా తగలడ్డారు. ఆడు ఉంగరం ఇచ్చి రాయిస్తున్నాడు, ఈడిక్కడ ఇంకోటి ఏదో ఇస్తున్నాడు, నీకు అంతే తేడా. మొత్తం మీద వాడు లోకం చుట్టూ తిప్పుతున్నాడు, ఇతగాడు కూడా లోకం చుట్టూ తిప్పుతున్నాడు. లోకం చుట్టూ తిప్పేవాడు దేవుని సంబంధి కాడు. ఇది మనకు అర్థం కావాల్సిన బోధ.